హాయ్. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉంటాం. ఒక్కసారిగా ఫోన్ మోగుతుంది. అది కూడా వీడియో కాల్. ఏదైనా ఎమర్జెన్సీ కాల్ అనుకుని లిఫ్ట్ చేస్తాం. సీన్ కట్ చేస్తే ఆ కాల్ మనిషి జీవితాన్నే తలకిందులు చేస్తుంది. 2025లో ఇండియా చూసిన అతి ప్రమాదకరమైన సైబర్ నేరం ఇదే. పేరు వినగానే గుండె ఆగిపోయేలా చేసిన స్కామ్ డిజిటల్ అరెస్ట్. మీపై కేసు ఉంది, మీ ఆధార్ అక్రమంగా వాడబడింది, మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది. ఇలాంటి మాటలతో స్క్రీన్ మీద పోలీస్ కనిపిస్తాడు. వెనక పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది, లేదా ఏకంగా సుప్రీంకోర్టు సెటప్ కనిపిస్తుంది. మీతో నేరుగా జడ్జి గారే మాట్లాడుతున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ భయం మనిషి ఆలోచించే శక్తిని లాగేసుకుంటుంది. 2025లో ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ కారణంగా భారతీయులు వేల కోట్ల రూపాయలు కోల్పోయారు. రిటైర్డ్ ఉద్యోగులు, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఇలా ఎవరిని వదలలేదు ఈ మోసం. ఇది కేవలం ఆన్లైన్ మోసం కాదు, ఇది భయాన్ని ఆయుధంగా మార్చిన నేరం. ఇది చట్టాన్ని నాటకంగా వాడుకున్న దోపిడీ. ఇంతకీ ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఎలా పనిచేస్తుంది? ఈ నేర సామ్రాజ్యం ఎక్కడి నుంచి నడుస్తుంది? ఎంతమంది బలయ్యారు? 2026లో మీరు కూడా టార్గెట్ అవుతారా? ఇవాల్టి ఈ రెండో టాపిక్లో ఈ విషయాలు తెలుసుకుందాం. డిజిటల్ అరెస్ట్ స్కామ్ పనిచేసే విధానం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దాని ప్రభావం మాత్రం అత్యంత భయానకం. ముందుగా బాధితులకి సైబర్ నేరగాళ్లు మొబైల్ లేదా ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సంప్రదిస్తారు. మీపై చట్టపరమైన కేసు నమోదైందని, అరెస్ట్ వారెంట్ జారీ అయిందని భయపడతారు. అంతేకాదు, అరెస్ట్ వారెంట్, కోర్టు సమన్లు అంటూ తప్పుడు పత్రాలు చూపిస్తారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే ఫైన్ కట్టాలని బెదిరిస్తారు. బ్యాంకు వివరాలు అడుగుతారు, లేదా లింక్ పంపి మీ బ్యాంకు వివరాలు నింపాలని బెదిరిస్తారు. ఆ వివరాలు అందిస్తే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మాయమవుతాయి. బాధితులతో సైబర్ నేరగాళ్లు మాట్లాడే సమయంలో అనుమానం రాకుండా వ్యవహరిస్తారు. మన నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత కానీ, మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కొల్లగొట్టిన తర్వాత కానీ మోసపోయిన విషయం మనకు అర్థం కాదు. ఆదాయ పన్ను శాఖ, సిబిఐ, కస్టమ్స్, పోలీసులు, ట్రాయ్ అధికారులంటూ బెదిరింపులకు దిగుతారు. నిజమైన అధికారులలాగానే మాట్లాడతారు. డ్రగ్స్ లేదా మహిళల అక్రమ రవాణా కేసుల విచారణలో మీ పేరు బయటకు వచ్చిందనో, లేదంటే మరింత తీవ్రమైన నేరాలను ఆపాదిస్తారు. లేదా మీ పేరుతో వచ్చిన కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరిస్తారు. మీ ఆధార్ లేదా పాన్ కార్డు ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తారు. పోలీస్ స్టేషన్, కస్టమ్స్ ఆఫీస్, సిబిఐ ఆఫీస్ లాగా తమ కార్యాలయాల నుంచి మాట్లాడుతున్నట్టుగా బాధితులను నమ్మించేలా సీన్ క్రియేట్ చేస్తారు. ఆ సమయంలో చాలామంది భయపడిపోయి వారి వలలో చిక్కి డబ్బులు సమర్పించుకుంటారు. ఈ వలలో చిక్కుకున్న వారిలో ఎమ్మెల్యేల నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి బబితా దాస్ డిజిటల్ అరెస్ట్లో ఏకంగా 2 కోట్లు పోగొట్టుకున్నారు. భద్రాచలంలో ఓ డాక్టర్, ఆయన కోడలు, మనవరాలు ఈ సైబర్ నేరానికి బలయ్యారు. 3 రోజుల పాటు ఆ కుటుంబాన్ని మానసిక ఒత్తిడికి గురి చేశారు. మరోవైపు ముంబైలో ఓ 85 ఏళ్ల వృద్ధుడు ఈ స్కామ్లో చిక్కుకొని ఏకంగా 9 కోట్లు సమర్పించుకున్నాడు. మీరు గమనిస్తే వీరంతా విద్యావంతులు. అవును, డిజిటల్ అరెస్టుకు ఈ ఏడాది ఎక్కువగా బలైపోయింది బాగా చదువుకున్న వాళ్లే. కొన్ని నివేదికల ప్రకారం 2025లో డిజిటల్ అరెస్ట్ స్కామ్లలో సగటు నష్టం ఒక్క కేసుకు 18 నుంచి 25 లక్షల రూపాయలుగా ఉంది. కొన్ని కేసుల్లో ఈ మొత్తం కోట్లు దాటింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలు టాప్ 5 బాధిత రాష్ట్రాలుగా ఉన్నాయి. ఒక్క తెలంగాణలోనే 2025లో 700 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగినట్లు సైబర్ సెల్ అంచనా. ఈ స్కామ్లో మరో భయానక అంశం కోర్టు డ్రామా. 2025లో కనీసం 40 కేసుల్లో నకిలీ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సెటప్లతో వీడియో కాల్స్ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. నల్లకోట్లో నటించిన వ్యక్తులు, వెనుక లైబ్రరీలు, జడ్జి డయాస్ లాంటి సెటప్లతో బాధితులను పూర్తిగా నమ్మించారు. కొందరిని కోర్టు కస్టడీ నుంచి తప్పించుకోవాలంటే తక్షణమే డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేశారు. విచారణలో మరో విషయం బయటపడింది. ఈ స్కామ్ కాల్స్ ఎక్కువగా భారత్ బయట నుంచి వస్తున్న స్క్రిప్ట్ మాత్రం పూర్తిగా ఇండియన్ లా సిస్టమ్కు తగినట్లుగా ఉంటుంది. దీనికి కారణం విదేశాల్లో ఉన్న సైబర్ గ్యాంగ్స్ భారతీయులకు ట్రైనింగ్ ఇచ్చి కాల్స్ చేయిస్తున్నాయి. మయన్మార్, కాంబోడియా లాంటి దేశాల్లోని సైబర్ కాంపౌండ్లలో వందల మంది భారతీయులు బలవంతంగా పనిచేయాల్సి వస్తుంది. అయితే డిజిటల్ అరెస్ట్ స్కామ్లు కేవలం డబ్బుతో ఆగలేదు. 2025లో కొందరు బాధితులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆసుపత్రుల్లో చేరిన ఘటనలు కూడా నమోదయ్యాయి. సైబర్ పోలీసులు చెప్తున్న ప్రకారం ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ ప్లస్ సైకలాజికల్ టార్చర్. అందుకే దీన్ని సాధారణ ఆన్లైన్ మోసం కంటే ప్రమాదకరంగా చూస్తున్నారు. అందుకే ప్రభుత్వం దీనిపై అవేర్నెస్ కల్పించింది. పోలీస్, సిబిఐ, ఈడీ, కోర్టు ఇలా ఏ సంస్థ కూడా వీడియో కాల్లో విచారణ జరపదు, డబ్బులు అడగదు. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ భారత చట్టాల్లోనే లేదు. అయినా కూడా భయం ముందు లాజిక్ ఓడిపోతుండడమే ఈ స్కామ్ల బలం. 2025 మనకు ఇచ్చిన అతిపెద్ద పాఠం ఇదే. నేరస్తులు ఆయుధాలు పట్టుకుని రావడం లేదు. యూనిఫామ్, కోర్ట్ రూమ్, చట్టం పేరుతో మన ఇంట్లోకే వస్తున్నారు.
2026లో ఈ స్కామ్ మరింత భయంకరంగా మారే అవకాశం ఉంది. అందుకే బీ కేర్ఫుల్. ఎవరైనా ఈ తరహాలో కాల్స్ చేస్తే వెంటనే కట్ చేసేయాలి. అంతేకాని బెదిరింపులకు భయపడొద్దు. ఇండియాలో డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేనే లేదనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి.